అది మనసుకు సంబంధించిన సాంగ్. ఒక రకంగా నేను ఫీల్ అవుతాను, స్పిరిచువల్ సాంగ్ అని చెప్పేసి. ఏ కలలు ఎటు చేరాయో, ఏ కలతలను రేపాయో, ఏ కలలు మరి మీటాయో, ఏ దారులను చూపాయో, ఏ గొంతుకను తడిపాయో, పెదవిపై నవ్వునిచ్చాయో, ఏ గుండె రాపిడి చేశాయో, మనసు పొరలను తడిమాయో, ఎవరికెవరని ఎంతవరకని అంతు చెక్కని సంఖ్యలేసాయో. శిలగా మారిపోకును ఓ మనసా, ఒలిగా తట్టమాకు నన్ను అదే పనిగా. కవులు చదవని పుస్తకమైన, కలమురాయని కథ నీనైనా, మురళి పాడని పాటను అయినా, కొంచెవేయని బొమ్మని అయినా, నాకు నేనే లేనుగా, మిగిలి ఉన్న ప్రశ్నగా, బదులు దొరకని మనసులాయన. శిలగా మారిపోకును ఓ మనసా, ఒలిగా తట్టమాకు నన్ను అదే పనిగా. ఆ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ అంటే ఏదైనా చేయాలి అనుకున్నాను అనుకోండి, సో ప్రతి పనికి మనకి అన్ని రకాల సపోర్ట్ ఉంటుందని అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా మనకు ఏమంటారు సంఖ్యలు ఎదురవుతూ ఉంటాయి, అబ్స్టాకిల్స్ ఎదురవుతూ ఉంటాయి. సో అలా ఎదురైనప్పుడు మనసు ఫీల్ అయ్యి మనకి, నేననే కాదు చాలా మందికి, సో అలా ఫీల్ అయినప్పుడు వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అనే ఒక థాట్లో రాసిన సాంగ్. బాగుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.